మనము ఈరోజు పనసపండు తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, దానివల్ల మన ఆరోగ్యం ఎలా బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయడం వల్ల ఏది అర్థం కాకుండా పోతుంది, కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే పనసపండు మనం తినడం వలన మనకు కలిగే ప్రయోజనాలు, ఏ విటమిన్, సి విటమిన్ సమృద్ధిగా శరీరానికి అందుతుంది. అలాగే ఈ పనసపండులో ఉండే కెరోటనాయిన్లు అనేటివి టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తాయి. ఈ పండును డైలీ కాకుండా వారంలో 2-3 రోజులు తినండి టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు. పనసపండు తినడం వల్ల ముసలితనం అన్నది దరిచేరదు, అలాగే యవ్వనంగా ఉంటారు. కాబట్టి డైలీ కాకుండా వారంలో 2-3 సార్లు అయినా ట్రై చేయండి తినడానికి. చర్మం మృదువుగా యవ్వనంగా ఉంటుంది ఈ పనసపండు తినడం వల్ల. కాబట్టి పనసపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తినండి, యవ్వనంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ పనసపండు తినడం వల్ల కొలెస్ట్రాల్, బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఇది డైలీ తినడం వల్ల ఇంకా చాలా మేలు జరుగుతుంది. కాబట్టి బీపీతో బాధపడుతున్న వాళ్ళు, కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు డైలీ తినడానికి ట్రై చేయండి. మీ కొలెస్ట్రాల్ మీ కంట్రోల్లోనే ఉంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. పనసపండు తినడం వల్ల షుగర్ అనేది కూడా, షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి డైలీ షుగర్ ఉన్న వాళ్ళు తినడం వల్ల మీకు షుగర్ పెరుగుతుందని అనుకుంటారు, కానీ షుగర్ తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి తిని చూడండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే తినచ్చు కదా. డైలీ మందులు లేకుండా మనకు షుగర్ తగ్గడం మన అదృష్టమే కదా. ప్రకృతి మనకి ఎన్నో వరాలు ప్రసాదించినా మనం వాటిని పట్టించుకోకుండా మనం ఎప్పటికీ ఇంగ్లీష్ మందులు వాడుతూనే ఉంటాం. కొలెస్ట్రాల్కి, బీపీకి, షుగర్కి గోళీలు ఎన్ననే డేలో ఎన్నో వేసుకుంటూ ఉంటారు చాలామంది. అలా సహజంగా తగ్గే వాటి గురించి ఆలోచించకుండా డైలీ ఇలా మందులు వేసుకుంటారు, కానీ తిండి తినడానికి తినరు. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీ కొలెస్ట్రాల్, బీపీ, షుగరు అన్నీ కంట్రోల్లో ఉంటాయి, యవ్వనంగా ఉంటారు. అలాగే చర్మం మృదువుగా తయారవుతుంది. కాబట్టి డైలీ తినడానికి ట్రై చేసి చూడండి, మీరు యవ్వనంగా ఉంటారు. చూసారు కదా పనసపండు తినడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు తిని చూడండి, మీకు తేడా మీరే గమనిస్తారు. కాబట్టి పనసపండు తినడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా తినడానికి ట్రై చేసి చూడండి. కాబట్టి పనసపండు దొరికినప్పుడు కంపల్సరిగా అందరూ తినండి. దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి, మనం కొన్నే చెప్పుకున్నాం. కాబట్టి తినడానికి ట్రై చేయండి, తినని వాళ్ళకు కూడా తినిపించడానికి ట్రై చేయండి. పిల్లలతో తినిపించండి, పెద్దవాళ్ళతో తినిపించండి. హెల్తీగా ఉంటారు, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మీ లైఫ్లో, మీ రోజులో ఒక 3-4 మినిట్స్ మాకు ఇవ్వండి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాము. ఈ వీడియోను మీరు చూడడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. డైలీ మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి, ఆరోగ్యంగా ఉండండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.